విశాఖ ఎంబీపీ ప్రాంతంలో జనవరి 16వ తేదీన ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు సోమవారం ఏసీబీ వెంకట్రావు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి టీవీ, గ్యాస్ స్టవ్, హోండా యాక్టివా దొంగతనం చేసినట్లు చెప్పారు. 16/11/25 ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన ఏంటంటే కే శామ్యూల్ అనిల్ కుమార్ అన్న అతను ఎంఐజీ సెక్టర్ 2లో ఎంఐజీ సెక్టర్ 3లో ఉన్నాడు. ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. తన ఇంట్లో ఒక టీవీ, ఒక పెద్ద సైజు బార్బర్ స్టవ్ తాలూకా ఇది పోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 33/24లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఇన్స్పెక్టర్ డైరెక్షన్లో ఆ ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ త్వరగా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. దాంట్లో మన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అంటే అప్పు గారు ఇవన్నీ ఏరియాలు కూడా 1 by 1 లింక్ చేస్తూ మొత్తం సీసీ ఫుటేజ్లు చాలా శ్రమపడి రచ్చడం జరిగింది. దాని ఆధారంగా ఒక సస్పెక్ట్ పర్సన్ని ఏఎస్ఐ కిషోర్ అండ్ టీం పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న తర్వాత అతను పూర్తిగా ఎంక్వైరీ చేయడం అది చేస్తే అతను వాసుపల్లి నరసింహరావు, సన్నాపు నరసింహుడు, ఏజ్ 38 years అన్న అతను అఫెండర్గా మనకి తెలియడం జరిగింది. ఆ అఫెండర్ని పట్టుకొని వచ్చి ఈ వస్తువులు ఎక్కడ పెట్టామని అడిగితే అతను గంగవరం ఇక్కడ మన బీచ్ దగ్గర గల గంగవరంలో వాళ్ళు మేనత్ ఇంట్లో ఈ వస్తువులు పెట్టినట్టు అతను అడ్మిట్ అయ్యాడు. వెంటనే మనకి ఈ యాత్ర బిఎన్ఎస్ ప్రకారం ఏ విధంగా రికవరీ చేయాలో అదే పద్ధతిలో అదే సిస్టంలో రికార్డెడ్గా ఈ టీవీని కూడా రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టవ్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే వీళ్ళు చెడు తిరుగుళ్ళకి అలవాటు పడి వ్యసనంలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు ఖర్చులకి గాగా ఏమైనా మందు తాగినందుకు గాను ఈ అఫెన్స్ చేసినట్టుగా నేరస్తులు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తుని అదుపులో తీసుకుని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా టీవీ చాలా పెద్ద కాస్ట్ అయిన టీవీ. ఇది చాలా మన లెక్కల ప్రకారం దీనికి ఇంచు 61,700 రూపాయలుగా మనం చూపించడం జరిగింది. ఇది 55 inches టీవీ అనమాట. సుమారు ₹1,00,000 టీవీ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్టవ్ కూడా కొత్తది. ఇవన్నీ తీసుకొని వాడు ఆ ఇంట్లోనే ఈ టీవీకి తీసుకొచ్చిన బాక్స్, స్టవ్ తీసుకొచ్చిన బాక్స్ చాలా వరకు పారికుండా ఇంట్లోనే పెడతారు కదా వాళ్ళు కామన్గా. అవన్నీ వెతికి యాజ్గా మళ్ళీ అదే బాక్స్లో ప్యాక్ చేసుకొని ఇతనికి గల ఒక బండి 2-wheeler వెహికల్ ఉంటే ఆ 2-wheeler వెహికల్లో ఇది ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రైమ్ వెహికల్ వాడాడు కాబట్టి ఆ క్రైమ్ వెహికల్ కూడా ఇందులో కేసులు ఇన్వాల్వ్ చేసి అట్లా జరిగింది. ఆంధ్ర, కాశ్మీర్, అరకుకి నూతన శోభ కల్పించడంతో పాటు దేశ విదేశాల నుంచి పర్యటనకి వచ్చే విధంగా ఈ నెల 31 నుంచి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ని మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చైర్మన్ మిత్రులు నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ వారు కూడా బండారు సత్యనారాయణమూర్తి గారు, శ్రీమతి లోకం మాధవి గారు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు, ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, అనకాపల్లి కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు, అదేవిధంగా గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండి కల్పన కుమారి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి గారు, అదేవిధంగా ఏపీ ట్రావెల్ అండ్ టూర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయమోహన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలకి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక సదస్సుగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏ కార్యక్రమాల్ని చేయాలనుకుంటుందో, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవకాశాలని ప్రభుత్వం మీకు అందజేయడానికి ముందుకు వస్తుందో దాన్ని మీరు ఏ రకంగా అందిపుచ్చుకుని మీకున్నటువంటి ఆలోచనల్ని చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి ఒక నాంది ప్రస్తావనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలియజెప్పారు.
ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన, అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన, చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన, ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక 5 సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి ఈ పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీభిస్తున్నాను. కానీ మమ్మల్ని మీరు కొంచెం, మేము ఇంకా 6 నెలల పసికోనలం, మా పసికోనల్ని కొంచెం కనికరించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం. అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం, ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి. తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినివేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని, ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నాడు వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ, ట్రైబల్ ఏరియాలో కొన్ని నిబంధనలు సవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ట్రైబల్స్ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలరా? నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెడితే తమ పెట్టుబడికి భద్రత ఉండదు, ఏమో భయపడుతున్నారు. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? అధికారులు స్టడీ చేయాలి. నేను స్పీకర్గా మాట్లాడడం లేదు, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నానని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అరకులో పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్, మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఏమంటారండి? 1/17 కదండి. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు అది నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఇది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు? పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ట్రైబుల్ పేరు పెట్టి, రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా ఏమైపోతారు? దానికి ఏమైనా రెమెడీ ఉందండి? యూ కాంట్ డూ ఎనీథింగ్. లేకపోతే ఎవరు రాదు సార్, ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబల్ ఏరియాలో. నేను ఫ్యాక్ట్ చెప్తాను, నేను ట్రైబల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను. ట్రైబల్ వారు అంతా కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయగలరు? మనం ఎవరో పక్కన ఉండి దానికి ఉండి అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, 5 years తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? దీనికి ఏంటి రెమెడీ? ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా? యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకోగలమా? అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్. మొన్న బెంగళూరు వెళ్ళాను, ఆ కాఫీ తోటలో
బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు బార్డర్లో రిసార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాం మేము, మా ఫ్రెండ్స్ అంతా కలిపి. రాబరాబా ఇంకా రాబు అక్కడికి వెళ్ళాం. వెళ్ళి 2 days 3 days ఉన్నాను, నేను చూశాను. అంత బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి. అది కూడా ట్రైబల్ ఏరియా కదా, మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు? అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ, బ్రహ్మాండంగా ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి అండి, ఈజీ మీ కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాక కొండ ఉంటుంది, యారాడ కొండ, ఏదో యారాడ కొండ, ఆ కొండ దిగి అటుపక్క దిగండి, బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ. ఎప్పుడన్నా మీరు ఎంతమంది చూశారు ఇది? ఓకే, ఎలాంటి బీచ్ అండి ఇది? ఆ పైన ఏమో క్వార్టర్స్ కూడా కట్టారు, నేవల్ క్వార్టర్స్ బెల్ట్ కట్టారు. ఆ రోడ్డు కూడా ఉంది, ఆ రోడ్డు మీద లోపలికి దిగితే బ్యూటిఫుల్ ప్లేస్. ఎలాంటి రిసార్ట్ కట్టలు వచ్చింది అక్కడ. ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు, మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి. ఇక లాస్ట్గా మీకు విషయం కనుక రెండో విషయం ఏంటంటే, మొహమాటం లేకుండా చెప్తున్నాను సార్, డోంట్ ఫీల్ అదర్వైజ్. ది అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవుతుందంటే ఒక మాట చెప్తాను నేను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను, నాకు తెలిసి కూడా చెప్తున్నాను, నా దగ్గర కూడా 2-3 కేసులు వచ్చాయి. ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఇవ్వడానికి 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు? మీ వెనకాల తిరుగుతూ ఉండాలా? అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ ఆర్ నో అని చెప్పడానికి 1 year కావాలా మీకు? ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా, మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకని 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు, అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. లేదు, నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నా కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తాననుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఆలోచించడం తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ అని గుజరాత్ ని పంజాబ్ చేసేవాళ్ళు, బీహార్ చేసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22, 23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ ని తీసుకొని 18 చేశారు. ఇది 14, 15 నుంచి 22, 23 వరకు చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా. అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ
5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ ని 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మాదిరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం, టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్స్. అధికార కూటమిలోని పార్టీలోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా వైసీపీలో అగ్రనేతలకి చెందిన నియోజకవర్గాల్లోని కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులు పార్టీలు మారుతున్నారు. సోమవారం దాదాపు 38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో వారంతా కండువాలు కప్పుకున్నారు. సునీల్, కిషోర్ ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోలా నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చెన్నా వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం. మీరందరూ మీ నేపథ్యం, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో, లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా, ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం. లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు. వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో, మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోనో లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే, మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి. అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు. సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్కి కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు. మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి, అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి. మేమందరం కూడా గత 10 ఏళ్ళు దాటిపోయింది జనసేనలో చేరి. మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి, మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు, కనీసం అడగను కూడా అడగలేదు. ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు.
లేదు ఆయన పలానా పని మీరు చేయండి, లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు. మేము ఇంకేదన్నా ఎవరికన్నా అవసరం ఉంది, వీళ్ళకి పలానా పని చేయాలి, పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థత అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం, వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము అది ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడైనా నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా, మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2022-23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 7,244 కోట్లు. బారోయింగ్ ఎంత? 67,987. ఇది చాలా పూర్, ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు.